వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి సరైన వైద్య చికిత్సలను పొందాలని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ క్యాన్సర్ డే గురించి ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనే అంటువ్యాధులు పలు రోగాలను నివారించడంలో, చికిత్స అందించడంలోనూ మరణాలను అరికట్టవచ్చునని తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో ఇటీవల మృతుల సంఖ్య పెరుగుతున్నాయని, కారణం తొలిదశలో గుర్తించలేకపోవడమే మరణంకు కారణమని తెలిపారు. స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, గర్భకోశ ముఖద్వారం వద్ద ఈ వ్యాధులు వస్తాయని, పురుషులకు ఊపిరితిత్తులు, గొంతు, కడుపు, పేగుల క్యాన్సర్ వస్తుందని తెలిపారు. అంతేకాకుండా పొగాకు ఏ రూపంలోనైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. సిగరెట్, గుట్కా, పాన్ మసాలా లాంటిది దూరంగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి అనేది నొప్పి లేకుండా తీవ్రతరం అవుతుందని తెలిపారు. గర్భస్థ ముఖ ద్వారా క్యాన్సర్ కు వ్యాక్సిన్ ఉంటుందని వారు తెలిపారు. కావున తొలిత బాలికలు యుక్త వయసు రాకమునుపే క్యాన్సర్ కు వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమైన సందేశం, క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సకు అనువుగా ఉంటుంది మరియు ప్రాణాల నుండి కాపాడవచ్చు. మన దేశంలో అంటువ్యాధులు మరియు చాలా జబ్బులకు నివారణ మరియు చికిత్స సాధ్యమైనందువలన చాలా మరణాలను అరికట్టడం జరిగింది. కానీ క్యాన్సర్ మరణాలు అధికంగా జరగడం హృదయ విదారకం. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రారంభ దశలో చికిత్సా సౌకర్యం కలుగజేస్తే క్యాన్సర్ మరణాలను తగ్గించేదానికి అవకాశం ఉంది. ఈ క్యాన్సర్లు ముఖ్యంగా స్త్రీలలో రొమ్ము క్యాన్సరు మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా మహిళల్ని బలిగొంటున్నాయి. దీంట్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు వ్యాక్సిన్ కూడా కనుగొనబడింది. దానిని బాలికలకు ఇస్తే వాళ్ళని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుండి కాపాడవచ్చు. తర్వాత పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సరు మరియు నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, కడుపు క్యాన్సరు మరియు పేగుల క్యాన్సరు ఇవి ముఖ్యమైనటువంటివి. తర్వాత పురుషుల్లో క్యాన్సర్కు ముఖ్యమైనటువంటిది పొగాకును వివిధ రూపాల్లో వాడడం, గుట్కా తినడం, తర్వాత పొగ పీల్చడం. పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కానీ క్యాన్సర్ కారకం. కాబట్టి దాని వాడకాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు పొగాకు వలన కలిగే అనర్థాల గురించి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా క్యాన్సర్ను గురించిన అవగాహన కల్పిస్తూ తొందరగా గుర్తించి చికిత్సా సౌకర్యం కలుగజేస్తే తప్ప మరణాలను తగ్గించడానికి వీలు లేదు. ఈ దిశగా మరి డాక్టర్లు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక:
మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.